ఆలస్యంగా పోతే మాయే ఎవరు అడుగుతారు? పొద్దుమికి ముందుగానే వెళ్ళిపోతా ఎవరు ఆపుతారు? పోంగానే పని చేయాలన్నా జరసేపు టైం పాస్ చేయొచ్చు, ఇష్టం వచ్చినప్పుడు సెలవులు పెట్టొచ్చు. పంచి కొట్టినామా అట్లా బయట తిరిగొచ్చినామా మనల్ని ఎవరు అనేది? ఇగో గిట్లనే ఫీల్ అవుతారు కావచ్చు కొందరు గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళు. పని చేసినా చేయకున్నా వాళ్ళ జీతం వాళ్ళకు వస్తుంది, కానీ అన్నిసార్లు అట్లా ఉండదుల్లో. వరెవ్వా ఫ్యాన్ కింద పరాకతిగా కూసోని ఫోన్ లో బిజీగా ఉన్నాడు సారు. ఇటు చూడుండ్రి ఎంత లైన్ ఉందో. అరే ఎంతసేపు మాట్లాడతావయ్యా? టికెట్ ఇయ్యమని అడిగితే హలో कितना बार 1 मिनट 15 मिनट हो गए. నిమిషం నిమిషం అని పావు గంటాయే. సూషి సూషి నపరో దిక్కు జోపే వరకు గప్పుడు ఫోన్ పక్కకు పెట్టి టికెట్లు కొట్టుడు చాలు చేసిండు. ఈ కాక కర్ణాటకలో ఓ రైల్ స్టేషన్ ల క్లర్క్ గింత మంది లైన్ లో నిలబడితే సారేమో ఫోన్ లో సొల్లు పెట్టబట్టే ఒకళ్ళు వీడియో తీసే వరకు పెద్ద ఆఫీసర్లకు తెలిసి స్టేషన్ లో ఏం మాట్లాడతావు, మంచిగా ఇంట్లో కూర్చొని 24 గంటలు మాట్లాడుకో అని సస్పెండ్ చేసిండు సాఫ్ సీదా. ఇటు చూడుండ్రి ఉత్తరప్రదేశ్ సర్కార్ దవాఖాన్లో ఉత్తమ డాక్టరు సల్లగా ఏసీ కింద బజ్జున్నారు డ్యూటీ అల్ల. టక్కర్ల దెబ్బలు దాకిన పేషెంట్ పక్కకే ఉన్నా నిద్ర లేపినా లేవలేదట. ఆల్చమయ్యే వరకు పేషెంట్ పానమే పోయింది. పెద్ద డాక్టర్ కు తెలిసి ఇంటికాడ బజ్జోమని సస్పెండ్ చేసిండు. ఏమున్నారో ఏమో వేలకు వేలు జీతాలు తీసుకుంటా ఫోన్ల పొద్దెల్ల తీసుడు పరాకతిగా వండుకున్నాడు. గీసంటోళ్ళని సస్పెండ్ కాదు మొత్తానికి మొత్తం కొలువులకెళ్ళి వీకేస్తే మళ్ళొకలు గిట్ల చెయ్యరు.